ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ మన యొక్క వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు ఈ వందే మాతర గీతాన్ని ఎవరు రచించారు, అసలు దాని నేపథ్యం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది యొక్క వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు 1876 సంవత్సరంలో రచించడం జరిగింది. 1857 తిరుగుబాటు మరియు 19 శతాబ్దపు తిరుగుబాటుపై అవగాహన కలిగి ఉన్నాడు. అదే సమయంలో వలస పాలకులైనటువంటి బ్రిటిష్ వారు ద గాడ్ ఆఫ్ కింగ్ అనేటటువంటి ఒక ప్రచార గీతాన్ని భారతీయ ప్రజలపై రుద్దుగా చూస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు ఎవరు కూడా వ్యతిరేకించడం జరిగింది. దీంతో పాటు అదే సమయంలో 1876 సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ గారు హుగ్లీ నది జోరాఘాట్ వద్ద ఈ బెంగాలీ సంస్కృత పదాలను ఉపయోగించి ఈ యొక్క వందే మాతర గీతాన్ని రచించడం జరిగింది. 1896 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రీడమ్ స్క్వేర్ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది. మరియు చరణ్ సేన్ శర్మాదేవి చౌదూరాణి గారు జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ఈ యొక్క వందే మాతర గేయాన్ని పాడడం జరిగింది. క్రౌడ్ పోలీసులో కాల్పులు జరిపినప్పుడు మాతాంగి హజరాని యొక్క చివరి మాటలు వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని తన యొక్క తుది శ్వాసను విడవడం జరిగింది. వందే మాతర గీతాన్ని సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆచార్య దేవా, మౌలానా ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ వేసి దానికి ఈ యొక్క వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా ఎన్నుకోవడం జరిగింది. 1950 సంవత్సరం జనవరి 24వ తేదీన ఈ యొక్క వందే మాతర గీతాన్ని అప్పటి భారత ప్రభుత్వ రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క వందే మాతర గీతాన్ని జనగణమనతో పాటు సమాన స్థాయిని ఇవ్వాలని పౌరులందరినీ కోరడం జరిగింది. మరియు 2022 నవంబర్లో ఢిల్లీ హైకోర్టుకి భారత ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అఫిడవిట్ దాఖలు చేసినటువంటి తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే జనగణమనతో పాటు ఈ యొక్క వందే మాతర గీతాన్ని కూడా పౌరులందరూ సమాన స్థాయిగా చూడాలని కోరడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క వందే మాతర గీతాన్ని సమాన స్థాయిలో చూడడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జగత్ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు.